అండి మీ ముందుకైతే ఒక చాలా పెద్ద అన్బాక్సింగ్ అయితే తీసుకురాబోతున్నా. ఇప్పుడైతే మీరైతే చూడండి, చూసినాక మీరు ఎలా ఉందో అయితే కామెంట్ అయితే చెప్పండి. ఎందుకంటే మన ఛానల్లో ఇంకా క్యాంపింగ్ కొన్ని రోజులు క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని ఒక పెద్ద క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుందాం. మీరు చాలా సర్ప్రైజ్ అవుతారు, ఎందుకంటే చాలా పెద్ద అన్బాక్సింగ్ చూసారు కదా. చాలా పెద్దదైతే మనం అయితే తీసుకొచ్చాం. మీకు కనపట్లేదు అనుకుంటా మీకు. ఓకే, ఓహో, ఇంత పెద్దదైతే భారీగా అయితే మనం అయితే పర్చేజ్ చేసాం. ఇదైతే ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఒక షీట్ అయితే ఉంది, నేను పక్కన పెట్టుకున్నా. తర్వాత మీకు ఇదైతే ఉంది. మీకు ఇది చెప్తాం కదా క్యాంపింగ్ సంబంధించింది. దీనికి కొంచెం ఆయిల్ అయితే అయినట్టుంది, మరి ఎక్కడైందో. మీరైతే చూడొచ్చు. ఇదండి యాక్చువల్గా క్యాంపింగ్ సంబంధించి ఏదైతే మనం క్యాంపింగ్ చేయబోతున్నామో, యాక్చువల్గా నా సొంత విలేజ్కి వెళ్ళి అక్కడ చేస్తాను. కొన్ని రోజులు లీవ్ తీసుకుని అయితే ఇంకా మిగతాది వచ్చేసి దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇది రబ్బరే, కరెక్ట్. ఇది జస్ట్ రబ్బరే, అలా తీసేస్తే అయిపోతుంది. అలా ఓపెన్ చేస్తున్నా, జస్ట్ మీకు చూపించడానికి చేస్తున్నా. మళ్ళీ ఏంటంటే మొత్తం పూర్తిగా అయితే ఓపెన్ చేయను, జస్ట్ మీకు అన్బాక్సింగ్ కోసం తీసాను. ఇది జస్ట్ పైన కవరే అండి. నేను ఇదే అనుకున్నా, ఎందుకంటే సేమ్ టెంట్ వచ్చేసి ఇదే కవర్తో, నేను ఇదే అనుకున్నా. యాక్చువల్గా దీనిపైన ఒక కవర్ అయితే వచ్చింది, క్యారింగ్ అనుకుంటా. క్యారింగ్ కోసం అయితే కవర్ అయింది. దీని లోపల సౌండ్ వస్తుంది, చూద్దాం ఆ సౌండ్ ఏమి వస్తుంది. మీకు ఇక్కడైతే ఒక పాకెట్ ఇచ్చారు, చాలా హాట్ ఉంది. ఓహో, ఇది మనం టెంట్ పైకి లేకుండా లెగ్స్ వస్తాయి కదా, అవన్నమాట. 4 లెగ్స్ ఇచ్చారు, చూసారు కదా. 4 అయితే ఇచ్చారు, ఇంకా ఇంకేం లేవు. జస్ట్ అలా అయితే కట్టేశారు అంతే, ఏం చేయలేదండి. ఓకే, దీని లోపల అయితే సౌండ్ వస్తుంది అందుకు. ఓహో, ఈ స్టిక్స్ ఇక్కడ ఉన్నాయండి, చూసారు కదా. స్టిక్స్ ఈ మనకు తెలిసిందే కదా, ఇవి మనం యూజ్ చేస్తాం ఆ రోజు. ఇదండి, చూసారు కదా, మీకైతే అర్థమైంది కదా. ఏదైతే ఈ క్యాంపింగ్ టెంట్ ఉందో మనమైతే అన్బాక్సింగ్ చేసాం. ఇది మళ్ళీ యాజ్ ఈజీగా అయితే సేమ్ అలానే పెట్టాం. మన క్యాంపింగ్ వీడియోలో అయితే దీని అయితే టెంట్ వేసి మనమైతే చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. సేమ్ క్యాంపింగ్ చేసినాక సేమ్ దీన్ని ఇలానే మనమైతే ఫోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే
అయితే ఫోల్డ్ సరిగ్గా చేసుకోకపోతే కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఓకే, సేమ్ యాజ్ తీసుకెళ్తాం. ఇంకోటి వెయిట్ పెద్దగా ఏం లేదండి, నేను చూస్తున్న అలసి 2 kgs ఉంటాయి అంతే. వెయిట్ నాకు పెద్దగా అనిపించలేదు. ఓకే, ఇవి పెట్టాం కదా, ఈ లెగ్స్, ఇది టెంట్. దీన్ని ఒకసారి ఇలా పక్కన పెట్టేద్దాం. దాని తర్వాత మీకు ఇది చెప్పాను కదా స్టార్టింగ్లో, మీకు యాక్చువల్గా ఇది సర్పలాగానే ఉంది, అయితే సైడ్ అయితే కొంచెం ఇచ్చినట్టున్నారు. ఇది చెప్పాను కదా, ఏదైతే టెంట్ ఉందో టెంట్ కింద బేస్ కోసం అయితే ఇదైతే వాడతాం. ఇదండి మీరు చూసారు కదా అన్బాక్సింగ్. ఇది ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం నెక్స్ట్ అయితే టెంటింగ్ వీడియోలు వస్తాయి. క్యాంపింగ్ చేసి మనం టెంట్ అంతా ఫార్మ్ చేసి కొంచెం ఫుడ్ కూడా మేకింగ్ చేసుకొని ఒక మంచి వీడియోలు అయితే మీకైతే తీసుకొస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.